దేవుడు తినడానికి ఆహారం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకుండాక వస్త్రం ఇచ్చాడు. మరి మనం ఎలా ఉండాలి దేవుడి సన్నిధిలో? దేవుడి ఇంట్లో మనం ఎలా నివసించాలి? ఇశ్రాయేలు సమృద్ధి గల పట్టణానికి పంపించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించాడు. అక్కడ వారు తన ఇష్టం వచ్చినట్టు జీవించి వ్యభిచారులై, దొంగలై, దుర్మార్గులై, దేవుని దృష్టిలో వంచకులుగా మారారు. అందుకని యెరూషలేము ఘోరమైన పాపం చేసింది. అది అపవిత్రాలైంది కనుక వారికి తినడానికి అన్నం లేకుండా వారి కీడు వారి మీదకి వచ్చింది. గనుక ప్రియులారా, దేవుడు అంటున్నా, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధమై ఉండండి అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. రక్షణ పొందిన మనము క్రీస్తు రాకడ వరకు బలా నమ్మకమైన పిల్లలుగా మన ఈ పాపిష్ట లోకములో ఆయన కొరకు జీవించడానికి ఆలోచన చేయి. ఆయన లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఆయనకి వేరుగా నువ్వు ఏది చేసినా నష్టపోతావు. ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు. ఒకసారి ఆలోచన చేయి. ఆయనకి వేరుగా నువ్వు దేవుడికి విరుద్ధమని ఏది చేసినా అది ఉండదు. ఆయన కన్నా ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఆయన గొప్ప దేవుడు. నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, నిన్నెక్కడ నిలబెట్టాడో అక్కడ నమ్మకంగా నిలబడు. నమ్మకంగా వారు నన్ను నమ్ముకున్నారు కనుక నేను వారిని అన్ని విషయాలు తప్పిస్తానని ఇర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అంటున్నాడు. కనుక మనం ప్రభువుని ప్రేమించాలి. ఏ ఇంట్లో నిలబెట్టాడు, ఏ విషయంలో నిలబెట్టాడో నీవు ఆయనకు తగినట్లుగా జీవించినప్పుడు ఇంకా సర్వ ఐశ్వర్యము దేవునికి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ పిల్లలకు దీవెన ఆశీర్వాదము ఇస్తాడు. కనుక మనందరం అట్లా జీవిందాం, దేవుని సంతోషపడు.